నమస్తే ఫ్రెండ్స్. ఈ సృష్టి మొదలు కాకముందు ఏముంది? సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు, అసలు సమయం అనే మాటకు అర్థమే లేదు. కేవలం శూన్యం మాత్రమే ఉంది. మరి ఆ శూన్యం నుండి ఈ అనంతమైన బ్రహ్మాండం ఎలా వచ్చింది? మనం ఈరోజు ఒక గొప్ప రహస్యం గురించి అయితే మాట్లాడుకుందాం. మన హిందూ ధర్మంలో ముక్కంటి ఆ బోలా శంకరుడు, దేవాది దేవుడైన శివుడు అంటే అందరికీ ఎంతో భక్తి. కానీ ఎప్పుడైనా ఈ ప్రశ్న మీ మైండ్లోకి వచ్చిందా? అందరి జన్మకి ఒక కారణం అయితే ఉంటుంది. మరి ఈ సృష్టికి మూలకారకుడైన ఆ శివుడి జన్మ ఎలా జరిగింది? అసలు ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారా? లేదా ఆయన స్వయంభువా? ఈరోజు ఈ వీడియోలో మనం శివపురాణం, విష్ణు పురాణం మరియు దేవి భాగవతంలో చెప్పిన అసలు సృష్టి రహస్యాల గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ పర్స్పెక్టివ్నే మార్చేస్తుంది. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శివ అంటే అనాది, అంటే మొదలు ఉండదు, అంతం ఉండదు. పురాణాల ప్రకారం శివుడు ఎవ్వరికి పుట్టలేదు, ఆయనకే ఉద్భవించాడు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, సైంటిస్టులు దీన్నే సింగులారిటీ గురించి అయితే మాట్లాడతారు. అంటే శూన్యం. శివుడు అంటే ఆ శూన్య రూపమే. ఈ సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, శబ్దం, వెలుగు ఏది లేని సమయంలో కేవలం ఒకే ఒక కాంతి మాత్రమే ఉండేది. ఆ ప్రకాశమే శివుడు. అయితే శివపురాణంలో ఒక గొప్ప కథ అయితే ఉంది. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే ఒక వివాదం అయితే వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక అనంతమైన అగ్నిస్తంభం అయితే ఉద్భవించింది. బ్రహ్మ పైకి, విష్ణువు కిందికి వెళ్తారనమాట దాని యొక్క అంతాన్ని కనుక్కోవడానికి. లక్షల యోజనాలు వెళ్ళినా సరే అది ఎక్కడ మొదలైందో ఎక్కడ ఆగిందో తెలియట్లేదు. అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి శివుడు బయటకు వచ్చాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, శివుడు బ్రహ్మ అంటే క్రియేషన్కి, అండ్ అలాగే విష్ణువు అంటే ప్రిజర్వేషన్కి కూడా అతీతుడు. ఇక ఇంకోవైపు విష్ణు పురాణంలో ఏం చెప్తారంటే, బ్రహ్మదేవుడు మానవ సృష్టిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. కానీ ఆయన సృష్టించిన కుమార శనకండి ఋషులు సృష్టిని పెంచడానికి వాళ్ళకైతే ఇష్టపడలేదు వాళ్ళు. అప్పుడు బ్రహ్మకి చాలా కోపం వచ్చింది. ఆ క్రోధం వల్ల ఆయన నుదుటి మధ్యలో నుండి ఒక బాలుడైతే ఉద్భవించాడు. ఆ బాలుడు వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. బ్రహ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నాకు పేరు లేదు, నాకు ఒక ఐడెంటిటీ లేదు అని అన్నాడు అనమాట. బ్రహ్మ ఆయనకి 8 పేర్లు అయితే ఇచ్చారు, అంటే రుద్ర, శార్వ ఇలా. కానీ ఆ ఎనర్జీ ఇంకా పెరుగుతూ వెళ్ళి టోటల్గా 11 రుద్రులుగా ఉద్భవిస్తారనమాట. ఇక్కడ శివుడు బ్రహ్మ కొడుకుగా పుట్టాడని కాదు, బ్రహ్మకున్న నాశనం చేసే శక్తి నుంచి శివ రూపంలో ఒక బయటకు వచ్చిందని, అంటే ఒక ఫామ్లో బయటకు వచ్చిందని అర్థం అన్నమాట. ఇది కేవలం ఎన్నో వర్షన్స్లో ఇదొక వర్షన్. ఈ శక్తి పురాణంలో ఏంటంటే, మొదట కేవలం ఆదిశక్తి మాత్రమే ఉంది. అమ్మవారు తనలో నుండి 3 దేవులని, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించింది. అంటే ఇక్కడ శివుడు పురుష ఎనర్జీగా శక్తి నుంచి ఉద్భవించాడనమాట. సృష్టి పూర్తవ్వాలంటే కేవలం పురుష శక్తి ఒక్కటే ఉంటే సరిపోదు. బ్రహ్మదేవుడు సృష్టి ఎంత చేస్తున్న కొద్దీ కూడా అదేమో ఎక్స్పాన్షన్ అయితే అవ్వలేదు. అప్పుడు శివుడు అర్ధనారీశ్వర అవతారంలో దర్శనం ఇచ్చారు. సగం శరీరం శివ, సగం శరీరం శక్తి. దీని అర్థం ఏంటంటే, శక్తి అంటే ఎనర్జీ లేకుండా శివ అంటే కాన్షియస్నెస్ ఏమీ చేయలేదు. అప్పుడు శివుడు తనలో నుంచి శక్తిని సపరేట్ చేసి కాన్షియస్నెస్ని అండ్ అలాగే ఎనర్జీని ఆ రెండు కలిస్తేనే ఒక ఇన్ఫినిట్ లూప్ అవుతుంది. దానివల్లే అంతా కూడా సృష్టి జరుగుతుంది, దానివల్ల సృష్టి నడుస్తుంది. శివ ఇంకా శక్తి ఇద్దరు ఒక్కడే. ఇదొక ఇన్ఫినిటీ లూప్ లాంటిది. ఇప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం. శివ అంటే ఏంటి అనే దాని బదులు
శివ అంటే ఏది కాదు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మన యూనివర్స్లో 95% డార్క్ మ్యాటర్ అండ్ అలాగే డార్క్ ఎనర్జీ అయితే ఉంది. అంటే ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ నథింగ్ అండ్ గోస్ బ్యాక్ టు నథింగ్. అంటే ప్రతి దానికి అది వచ్చేది, దానికి మొదలు ఉండదు. అండ్ అలాగే అది తిరిగి వెళ్ళినప్పుడు దానికి అంతము ఉండదు. మన పురాణాలు ఆయనకు పెట్టిన పేరే శివ. కాబట్టి శివుడు జన్మ అంటే ఒక మనిషి పుట్టుక లాంటిది కాదు, అదొక శక్తి ఉద్భవించడం లాంటిది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే శివుడికి ఆయన ఎవ్వరికి కూడా పుట్టలేదు, ఆయనకి పుట్టుక లేదు, మరణం లేదు. ఆయన సృష్టికి ముందున్నాడు, సృష్టి అంతం తర్వాత కూడా ఉన్నాడు. మనం శివుణ్ణి ఒక పర్సన్గా కంటే ఒక సుప్రీం కాన్షియస్గా చూడాలి. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు శివ భక్తులా, లేకపోతే ఈ సృష్టి రహస్యాల మీద ఇంకా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళు కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో అమేజింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ.